వెళ్ళడానికి అడవి స్టార్టింగ్ ఊరు అవుతుంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే ఉంది. పట్టుకునే ప్లేస్ దాదాపు 500 మంది పట్టుకోవచ్చు. ఇంకా చాలా ఉంది. ఇది నల్లమల ఫారెస్ట్ లో ఉండే ట్రైబ్స్ యొక్క ఇప్పుడైతే లేదు, మొత్తం ఫ్రీయే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఎక్కడికి వచ్చాం? నల్లమల ఫారెస్ట్ లో అత్యంత అరుదుగా మనం చూడాల్సిన, మన వ్యూవర్స్ కి చూపించాల్సిన వీడియో కోసం అయితే వచ్చాం. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. మిగతా టైంలో అయితే మనకి ఎటువంటి ఎల్లో అయితే లేదు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం ఈ నల్లమల అడవుల్లో ఒక చుట్టూ ప్రకృతి ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొండలు, వాగులు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ వాగులు, వంకలు దాటుకుంటూ ఆ దేవాలయానికైతే వెళ్ళాల్సి వస్తుంది. అది ఎలా మనం ట్రెక్ చేస్తాము, ఎలా వెళ్తాము ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ గుడి మరెక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత మారుమూల ప్రాంతమైన పాలుంట అనే గ్రామానికి, అంటే నల్లమల అడవికి దగ్గరలో నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే ఉంది. ఇది పద్దాక మనం లోపలికి వెళ్ళడానికి అయితే కుదరదు. వెళ్ళాలంటే ఆ లోకల్గా ఉండే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్ ద్వారా కానీ, లేదా ఫారెస్ట్ ఆఫీసర్ల పర్మిషన్తో కానీ మనం ఆ లోపలికైతే ఆ గుడిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనలాంటి సామాన్య ప్రజలు వెళ్ళి చూడడానికి అయితే వెసులుబాటు ఉంది. అది ఈ వీడియోలో మొత్తం చూద్దాం, ఓకేనా? ఆ గుడికైతే వెళ్ళడానికి అడవి స్టార్టింగ్ ఊరు అవుతుంది. అదే గంజివారిపల్లి. ఆ గంజివారిపల్లికి అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఇక అది దాటితే గనక మనం అనుకున్న గుడికైతే వెళ్ళడానికి రూటు లాస్ట్ ఊరు అదే. ఇంకా గంజివారిపల్లి దాటిన తర్వాత కాడి నుంచి ఇంకా అన్ని ట్రైబల్స్ అంటే తెలిసిందే కదా మనకి. అడవి అంటే గిరిజన ప్రాంతాల ప్రజలు, అది ఆ ఏరియా అన్నమాట. ఇది ముఖద్వారం అన్నమాట. ఇక్కడి నుంచే మనం ఈ లోపల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి వచ్చే భక్తులకు ఈ ఊరి వాళ్ళు అందరూ కలిసి అన్నదానం అయితే చేస్తున్నారు వచ్చే ప్రతి భక్తుడికి. ఈ పాలుంక వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క చెక్ పోస్ట్. ఇక్కడే మన పేరు, బండి నెంబర్ అన్ని రిజిస్టర్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఇక్కడ చెకింగ్ బాగుండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇంతకు ముందు అయితే ఈ అడవి ఎంట్రన్స్కి అయితే మనకి ఫీజు అయితే ఉండేది. ఇప్పుడైతే లేదు, మొత్తం ఫ్రీయే. ఈ టోటల్ అడవి మొత్తం కలిపి 50-60 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. కానీ మనం మన ఓన్ బైక్తోనే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. ఈ చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు, అంటే అడవి మధ్యలోకి ఒక 15 కిలోమీటర్లు వస్తే ఈ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచే అసలైన ట్రెక్కింగ్ పాయింట్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇదేనా గుడి? ముందు చాలా పోవాలి, ఇంకా పోవాలా? మరి ఇదేంటి? సగమే వచ్చాం, ఇంకా చాలా ఉంది. నల్లమల అడవుల్లో పచ్చటి చెట్ల మధ్య మనిషి అడుగులు తక్కువగా ఉండే ప్రాంతం ఇది. రాయి కింద ఏర్పడిన గుహలో పెద్దగా ఎవరు ఊహించిన స్థలంలో ఈ శివుడు నివాసం ఏర్పరచుకున్నాడు. వీరభద్రుడు అంటే శివుడి యొక్క కోపరూపం. దక్ష యజ్ఞం ధ్వంసం చేసిన శక్తి, అలాంటి మహాశక్తి ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నాడు.
ఇక్కడ దేవుడి దగ్గరికి చేరాలంటే నడకే మార్గం. కల్మషం లేని మనసుతో సంపూర్ణ శ్రద్ధతో అడుగులు వేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ ఆలయ శక్తిని, ఆ స్థల వైభవాన్ని అనుభవించగలరు. ఈ ఆలయానికి ఇంకో చరిత్ర అయితే ఉంది. విజయనగర సామ్రాజ్యులు ఎలా అయితే పరిపాలించారో ఆ విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు తన గజపతి రాజుల మీద యుద్ధం గెలిచి వస్తూ ఉండగా ఇక్కడ ఈ ప్రకృతికి ముగ్ధుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ ఒక విగ్రహాన్ని నెలకొల్పాడు అనేది ఒక ప్రతీతి. ఇలాంటి అపురూపమైన దేవస్థలాన్ని కనీసం జీవితంలో ఒక్కసారైనా దర్శించి మీరు వెళ్ళక ముందే ఇది మీ హృదయాన్ని తాకేలా చేస్తే మా ప్రయత్నం విజయవంతం అయినట్లే. మరిన్ని శక్తివంతమైన భక్తి, మిస్టరీ, ఆదివాసీ సంస్కృతితో కూడిన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూపించాను ఏదేనా ఇవే కాయలు ఒకసారి చేతులు చూపించు అంటారు. నేను ఎప్పుడో 2 years బ్యాక్ తిన్నాయి ఈ పండు. ఇంకా జానపళ్ళు మూడు రేటు వెళ్ళిపోతా. జానపళ్ళు అంటారు. పుల్ల పుల్లగా ఉన్నాయా? పుల్ల పుల్లగా తీచిగా ఉన్నాయి. వీళ్ళంతా లోకల్ ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ ఉండే లొకేషన్ ఏరియా చూడండి. ఇల్లు ఇదంతా ఇక్కడ ఇది నల్లమల ఫారెస్ట్ లో ఉండే ట్రైబ్స్ యొక్క హౌసెస్ అన్నమాట. ఇవన్నీ చిన్న గూడెం చూడండి, గుడిసెల్లా ఉన్నాయి, భలే ఉన్నాయి. స్కూల్కి వెళ్తున్నావా? అర్థం కదా. పైసా ఎందుకు? పైసా అవునా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావు? మరి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? ఇది ఇక్కడ ఉన్న పొజిషన్ చూడండి. ఇది వాళ్ళ హౌసెస్. అక్కడేమో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ యొక్క హౌస్. అది చాలా బాగుంది. వీళ్ళంతా లోకల్ ట్రైబ్స్ అన్నమాట. ఇక్కడ ఇది మన ట్రైబ్స్ యొక్క ఇల్లు. లోపల చూడండి ఎట్లా ఉందా. ఇదిగో వాళ్ళ విల్లు చూసారు? అది కనిపిస్తుంది. బాణం యొక్క సపోర్ట్ రాడ్ ఉంటుంది కదా. అది ఈ లైట్ ఎలా వెలుగుతుంది అనుకుంటున్నారా? ఇది సోలార్తో వెలుగుతుంది. అక్కడెక్కడ సోలార్ ఉంది చూడండి. ఆ సోలార్ సిస్టంతో వీళ్ళకి ఇప్పుడు కరెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలా మొత్తం గడ్డితో చేసినవే చాలా వరకే. ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి ప్లీజ్. మా అవతారాలు చూసైనా కమెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత దుమ్ము ఉంది అనుకున్నారు? ఇగోండి ఏ గమ్మకాయలు ఉన్నాయా? ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఏదైనా అత్యవసరం వైద్య సమయంలో
మెడికల్ ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఫ్రీగా మెడిసిన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పైదాకా వచ్చాం, 3 కిలోమీటర్ మెడిసిన్ ఏ టైం అయితే తెలియదు, అయితే బాగుంది. ఇక్కడ ప్రతి తొలి ఏకాదశి రోజున జరిగే ఉత్సవం అడవి నిండా శివనామస్మరణతో మారుమోగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి నుంచి మనం స్టార్టింగ్ అయితే గుడికైతే మనం దైవ దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచే. ఎక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా ఇక్కడ ఈ స్వామిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఈ మార్గం అయితే నిట్ట నిలుగు అయితే ఉంది. చూడండి ఎంత వ్యయ ప్రయాసాలతో పడి తమ భక్తులను కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. గృహ కొంచెం గ్రహెట్ వస్తుంది బండలాగా, ఆ బండలాగా గృహ కొంచెం పట్టుకునే ప్లేస్ దాదాపు 500 మంది పట్టుకోవచ్చు. ఓకే, ప్రశాంతం. ఫుడ్ గిడ్ మొత్తం ఏర్పడుతుంది, అక్కడే చేస్తారా? మొత్తం ఫుడ్ గిడ్డు అంటే ఎవరైనా మొక్కుబడి చెప్తారు దాతలు వాళ్ళు, అలా చెప్తే వాళ్ళు మొక్కుబడి చేస్తారు. మొత్తం ఫుడ్ గిడ్డు, వాటర్ గిటర్ మొత్తం సప్లై చేస్తారు కింద. బాబాయ్ ఏ ఊరు? దేవారం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో, వెనకాల కానీ ముందు కానీ. బాహుబలి షూట్ చేస్తే కనుక ఇక్కడ చేసుకుంటే బాగుండేదేమో. సేమ్ అదే సెట్ లొకేషన్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మాత్రం చూసారు, అది 2 కొండలు ఎవరో అతికిచ్చినట్టుంది, ఏదో ఇంటర్లాక్ చేసినట్టు. ఎలాగైతే ఇక్కడ దాకా వచ్చాను, ఇది కోనేరు అంట. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది కోనేరు. పైన చూడండి అసలు ఏంటి ఇంత పెద్దదా, చాలా బాగుంది అసలు. గుడి అయితే అదిగోండి అక్కడ ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి లోపలికి. ఇదంతా క్రౌడే. ఏమైంది అలాగైతే వచ్చేసాం ఇక్కడ దాకా. చూడాలి దేవుడిని ఇప్పుడు. మా అన్న ఇంకా అక్కడెక్కడో ఉండిపోయాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు నాడు, అంటే జూలై 1 లేదా 2వ వారంలో వేలాది మంది భక్తులు ఇక్కడ చేరుతారు. అంతేకాకుండా ఈ పండుగను ముఖ్యంగా చెంచు గిరిజనులు నిర్వహిస్తారు. వారు తమ గిరిజన దేవతగా భావించే వీరభద్రునికి అర్పణంగా పూజలు చేస్తారు. మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యాం చాలా వరకు. ఇదిగోండి ఏమంటారు, పాలంకి వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఎక్కడో విజయవాడ నుంచి వచ్చాము. ఎలాగెలా చూద్దామని అనుకున్నాం, చూసాం. ఈరోజు ఎట్లాగో మీకు చూపించాలని ఉద్దేశంతో మేము పరిస్థితి చేసుకుని ఇక్కడ దాకా వచ్చాము. ప్రకృతి ఇక్కడ దేవునికి వేదికగా మారుతుంది. గిరిజనులు భక్తి అక్కడ తపస్సులా కనిపిస్తుంది. మీ మనస్సు అక్కడ శాంతిలో లీనమవుతుంది. ఇది స్థలం కాదు, ఇది ఒక అనుభవం.
ఇప్పుడు మనం చూస్తుంది పాలంక వీరభద్ర స్వామి అంటే భద్రకాళి అమ్మవారు ఇద్దరు సమేతులైన గుడి అయితే ఇది. చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉన్నది ఏంటనేది. ఒకసారి ఇక్కడ పంతులు గారు మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది నాకు చాలా ప్రశ్నలు అడిగాడు. మేము పలానా ఏరియా నుంచి ఇలా ఈ గుడిని చూడడానికి అని వచ్చామని చెప్తే చాలా సంతోషం. ఇలాగే మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి చెప్పండి మన ఆలయం గురించి, చాలా ప్రత్యేకమైనది అని మాకు వివరంగా చెప్పాడు ఆయన. కనిపిస్తున్న జంట అయితే మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఈ జంట తన అరచేతులను శివుడు అంటే 5 ముఖాలు కలిగిన శివలింగం పైన చేతులు పెట్టి పైన చూస్తున్నారు. ఏంటని చూస్తే పక్కన అడిగితే గనక ఈ మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ చివర్లో కార్నర్లో, ఆ కార్నర్లో పైన చుక్కలు అంటే అక్కడి నుంచి వాటర్ డ్రాప్ పడి శివలింగం పైన చేతులు పెట్టారు కదా, ఆ అరచేతు మధ్యలో పడితే పిల్లలు తొందరగా పుడతారని, ఆ అరచేతికి పక్కన ఎక్కడైనా పడితే గనక కొంచెం పిల్లలు పుట్టడం అనేది లేటుగా జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే మనకి కనిపిస్తుంది ఎదురుగా భోజనం అయితే పెట్టారు, అన్నదానం అయితే పెట్టారు. ఎవరైతే భక్తులు మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. మాకైతే చాలా కడుపు నిండా తిన్నాము. చాలా వాటర్ అయితే దొరకదు, కాకపోతే దానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది వాటర్ కోసం. ఇది మీరు ఎవరైనా నెక్స్ట్ టైం ఇట్లా ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాటర్ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఈ పైనుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వర్షాలు ఉంటే కనుక ఆ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా మనకి కింద పడడం కూడా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ పాలంక వీరభద్రేశ్వర స్వామి యొక్క టెంపుల్ పరిసరాలు. ఇదే పాలంక నీటి కుంట అంటారు. ఇక్కడే భక్తులు తమ తమ కోరికలను తీర్చుకున్న తర్వాత వీరభద్రుని దర్శించే ముందు ఇక్కడ స్నానం ఆచరించి గుడిని అయితే సందర్శిస్తూ ఉంటారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీరభద్ర స్వామి టెంపుల్ దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇంకా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఎంత 3 కిలోమీటర్లు అయితే కొండమై నుంచి ఎలా అయితే దిగామో అదేవిధంగా మనం 3 కిలోమీటర్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. దిగేటప్పుడు చాలా ఇబ్బంది లేకుండా అనిపించింది. ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఏ చిన్న కాలు స్లిప్ అయినా మనం కింద లోయలో ఉంటాము. దగ్గరగా ఇది చాలా 1000 అడుగుల పైన లోతు అయితే ఉంది. చూడడానికి కెమెరాలు అయితే చాలా తక్కువగా ఉన్నట్టుంది. ఈ పెద్ద ఆయన చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మళ్ళీ ఇంకోసారి వద్దామా? నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ రూట్ వద్దు, ఇంకో కొండ పైన ఇంకో రూట్ ఉంది, అడ్డెళ్దాం. ఓకే, ఆల్రెడీ వచ్చాం కదా ఇక్కడికి. ఇది ఇంకో రూట్ ఒక 1.5 hour తర్వాత పైకి ఎక్కాం. ఇది మన భారతదేశం ఒక విశిష్ట చరిత్ర గల దేశం. అలాంటి కథలు మీకు అందించడమే మా లక్ష్యం. ఇంకా తెలియని రహస్యాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.